నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనకు కష్టాలలో దేవుడు గుర్తొస్తున్నాడు అంటే మనం సరైన దారి వెతకడానికి ప్రయత్నించడం ఆపేశాము అన్నమాట. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం 2025 ఏప్రిల్ 15 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం రాత్రి 8:33 చంద్రాస్తమయం ఉదయం 7:51 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి విధియ ఉదయం 10:55 వరకు, తదుపరి తదియ. నక్షత్రం విశాఖ తెల్లవారుజామున 3:04 వరకు, తదుపరి అనురాధ. కరణము గరిజ ఉదయం 10:55 వరకు, తదుపరి వనిజ. రాత్రి 2:07 వరకు, తదుపరి విష్టి. యోగము సిద్ధి రాత్రి 11:26 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:55 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:52 వరకు. వర్జ్యం ఉదయం 6:30 నుండి 8:18 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:16 నుండి 7:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:41 వరకు. ఏప్రిల్ 15 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విధియ ఉదయం 10:55 వరకు ఉంటుంది, తదుపరి తదియ. తిథుల ప్రకారం కృష్ణపక్ష విధియ తదియలు రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఇంకా విశాఖ నక్షత్రం కృష్ణపక్ష విధియా తిథి కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:10 నుండి ఉదయం 10:55 వరకు ఉంటుంది. ఈ త్రిపుష్కర యోగ సమయంలో ఏదైనా పని చేస్తే మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. కాబట్టి ఈ యోగ సమయంలో లాభం వచ్చే పనులు, సంతోషం కలిగించే పనులు చేయండి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8:27 వరకు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం రాత్రి 8:27 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. రాత్రి 8:27 నుండి
మరుసటి రోజు ఉదయం 6 గంటల 3 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. మంగళవారం రోజున ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్రుపదుని కుమార్తె పేరు ద్రౌపది. ఈరోజు ప్రశ్న: అర్జునుడికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రసాదించిన గంధర్వుడు ఎవరు? అంగారపర్ణుడు, అంగారవర్ణుడు, గంధర్వరాజు, కుబేరుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుస్తారు. వృషభ రాశి: సన్నిహితులు, స్నేహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. మిథున రాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కర్కాటక రాశి: ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సింహరాశి: అప్పులు తీరి ఉపశమనం పొందుతారు. కన్య రాశి: ఆదాయం మరింత పెరుగుతుంది, అలాగే ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. తులారాశి: ఆదాయం ఆశాజనకమే, రుణబాధల నుంచి విముక్తి. వృశ్చిక రాశి: ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ధనుస్సు రాశి: ఆత్మీయుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. మకర రాశి: బంధువులు మీ సత్తా, నైపుణ్యతను గుర్తిస్తారు. కుంభరాశి: ఆశయాలు కొన్ని నెరవేరి ఊపిరి పీల్చుకుంటారు. మీనరాశి: ఆదాయం సమృద్ధిగా ఉన్న అవసరాల నిమిత్తం కొంత అప్పు చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.